బాహుబలి మూవీ వచ్చి 10 ఏళ్లు దాటినా కానీ ఇప్పటికీ ఆ పాత్రలో మ్యూజిక్ దర్శకధీరుడు రాజమౌళి విజన్ మాత్రం చాలా మందికి ఇంకా గుర్తుంది. అంతలా మూవీ అద్భుతం క్రియేట్ చేస్తుందంటూనే చెప్పాలి. అటు బాక్స్ ఆఫీస్ పరంగా ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా ఇలాంటి మూవీ నా భూతో నా భవిష్యత్ అన్నట్లే. మరి ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా మూవీ నిలిచింది. అయితే ఈ హిస్టారికల్ ఎపిక్ రీ రిలీజ్ కాకుండా 2 పార్టులను ఒకే పార్ట్గా విడుదల చేస్తామని దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే ప్రకటించారు. మరి దీంతో అందరికీ మరోసారి ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలనే ఆసక్తి కూడా వచ్చేసింది. మరి అయితే ఈ మూవీ రన్ టైం పై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ నడుస్తుందండోయ్. 4 గంటలను కొంతమంది, లేదు 5 గంటలను మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇదే విషయంపై బల్లాల దేవుడు రానా దగ్గుబాటి మాట్లాడుతూ ఈ మూవీ రన్ టైం ఎంతున్నా కానీ నాకు అసలు ఆనందమే అని చెప్పారు. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ మూవీలోనే యాక్ట్ చేయకుండానే నాకు బ్లాక్ బస్టర్ రాబోతుందని తెలిపారు. మరోవైపు బుక్ మై షో ప్రకారం ఈ సినిమా రన్ టైం ఏమో 5 గంటల 27 నిమిషాలు ఉంది. మరోవైపు ఏమో ఈ మూవీలో దాదాపు 80% కొత్త సీన్లు ఉంటాయని మరో రూమర్ ఏమో నెట్టింట వైరల్ అయిపోతుంది. బాహుబలి 1, 2 రిలీజ్ సమయంలో కూడా రాజమౌళి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, రన్ టైం సమస్య కారణంగా చాలా సీన్స్ తీసేసామని కూడా చెప్పుకొచ్చారు. వీటన్నిటినీ ఇప్పుడు బాహుబలి ఎపిక్లో జోడించబోతున్నట్లు సమాచారం. మరి అందుకే రన్ టైం 4 గంటలకు పైగా ఉంటుందని అర్థమవుతుంది. ఇది నిజమా కాదా అని తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం తొలి భాగం 2015 జూలై 10న విడుదలయ్యి భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు అయితే సాధించింది. ఆ తర్వాత పార్ట్ 2 2017లో రిలీజ్ అయ్యి తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లింది. బాహుబలిగా ప్రభాస్, బల్లాల దేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ పాత్రలో అయితే ఒదిగిపోయారు. మరి ఈ క్రమంలో బాహుబలి ది ఎపిక్ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. దీంతో ఈ సినిమా రీ రిలీజ్లో కూడా రికార్డు కలెక్షన్ రాబడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.